అందరికీ నమస్కారం. ఇప్పుడు మన వీడియో అయితే మన ఆశ్రమంలో ఒక 5 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరము మన అవ్వాతాతలకు అన్నదానం కావచ్చు, ఏదో వాళ్ళంతు సాయంగా ఏదైనా ఇక్కడ తీసుకొని వచ్చి మన అమ్మాయి ఎంజుడు ఈ అమ్మాయి అయితే ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా బర్త్డేలన్నీ ఇక్కడే ఉంటాయన్నమాట. పాప ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న మర్చిపోతారేమో కానీ ఆ చిన్నపిల్ల అయితే మర్చిపోదు. మనతో ఎప్పుడు మన ఆశ్రమంలోకి వచ్చి అవ్వాతాతలకు వాళ్ళకి తోసింది ఇచ్చి ఇక్కడ కేక్ కట్ చేసి చాలా సంతోషంగా ఉండి వెళ్తారనమాట. వాళ్ళైతే చెన్నై, మీరు కానీ ఇంతకుముందు వీడియోలో చూసినారు. ఈసారి అయితే ఇంకోరు పరిచయం అయినారు కొత్తగా, గుంతపల్లి వీళ్ళది. ఈ అమ్మాయిది కానీ బర్త్డేనే ఈరోజు, ఈ చిట్టి తల్లిది. ఇప్పుడు ప్రతి సంవత్సరం ఇప్పుడు ఇద్దరు ఉన్నారు, ఎప్పుడు ఒకరే ఉంటాండ్రి. ఈసారి ఇద్దరు వస్తారనమాట. బంధువుల దగ్గర తర్వాత ఫ్రెండ్స్ దగ్గర అక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ వాళ్ళైతే చెన్నై నుంచి ఇక్కడ వచ్చి జాబ్ చేస్తున్న మన ఆశ్రమంలో అవ్వాతాతలను గుర్తించి ప్రతి సంవత్సరం మనకైతే ఆశ్రమంలోనే కేక్ కట్ చేస్తారు. వాళ్ళకి ఇక్కడ ప్రతి సంవత్సరం వస్తున్నారు కదా, ఏమనిపిస్తుంది అనేది వాళ్ళ మాటల్లో తెలియజేస్తారు. అందరు బ్లెస్సింగ్స్ కావాలని అక్కడి నుంచి వస్తున్నాం మేము. అవ్వాతాత బ్లెస్సింగ్స్ కంపల్సరీ కావాలని వస్తున్నాం అక్కడి నుంచి. ఎందుకంటే చూడండి, పెద్దోళ్ళకి నేను ఇంతవరకు చెప్తానంటే ఎప్పుడు పెద్దోళ్ళ ఆశీర్వాదం చాలా గొప్పది. ఇంట్లో అవ్వాతాతలు ఉంటే మంచిగా చూసుకోండి, అత్త మామ కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు వాళ్ళని. ఎందుకంటే వాళ్ళు ఉంటేనే మన పిల్లలకు భవిష్యత్తు అనమాట. ఎందుకంటే తెలియని కానీ తెలియజేస్తారు కాబట్టి. అందుకనే ఇప్పుడు అవ్వాతాతలు అందరూ ఇక్కడ ఉన్నారనేసి ప్రతి సంవత్సరం కానీ వాళ్ళకి తెలుసు కాబట్టి ఇక్కడికి వచ్చి కేక్ కట్ చేస్తారు. ఇప్పుడు అందరూ కేక్ కట్ చేసి పాపను మంచిగా హ్యాపీ బర్త్డే తెలియజేద్దాం.